అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని సీతారామ కళ్యాణ మండపంలో భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత 2,000 రూపాయలు మరియు అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత 5,000 రూపాయలు కలిపి ఒక్కో రైతు కుటుంబానికి మొత్తం 7,000 రూపాయల చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్ననలు అందుకుంటుందన్నారు. ఇందులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు నగదు చెక్కులను అందజేయడం జరుగుతుందన్నారు. రైతులు చిరుధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు చంద్రావతి, పోతల సత్యనారాయణ, ఎంపీడీఓ పద్మజ, కూటమి నేతలు, రైతులు పాల్గొన్నారు. ఏదైతే మనం హామీ ఇచ్చామో హామీ ప్రకారం పూర్తిగా తప్పకుండా డేట్ తప్పకుండా పెన్షన్ మీకు తెలుసు. 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖున లేకపోతే 35వ తారీఖున ఆ నెల మనం పెన్షన్ ఇస్తున్నాం. అట్లాగే ఇది కూడా సీజన్కి ఎప్పుడైతే రైతు సీజన్ స్టార్ట్ అయిందో ఆ సీజన్కి మనం ఈ డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు, మన పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మోదీ గారి సహకారంతో ఇవాళ 20,000 వరకు కూడా సంవత్సరం మొత్తం రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఏదో మొక్కుబడిగా మనం ఎంతసేపు వరి వేసి అది పండితే పండింది, లేకపోతే అది కాకపోతే ఏదో ఒక పంట వేసుకొని బ్రతకాలని ఆలోచనతో బతుకుతున్నాం తప్పితే, ముఖ్యంగా మన ప్రాంతం అంతా కూడా అర్బనైజేషన్ అయిపోయింది. అందరూ కూడా లేఅవుట్ వేసేయడం, భూమంతా ఆల్మోస్ట్ అందరూ కూడా అమ్మేసుకొని రైతులు చాలా చిన్న కమతాల్లో వ్యవసాయం చేయడం అలవాటు తీసుకొని కొన్ని ఊర్లు మాత్రమే ఈ హార్టికల్చర్ కూరగాయలు పండిస్తున్నాం. ఈ కూరగాయల వల్ల సుమారు మన నియోజకవర్గంలో నాకు తెలిసి ఒక 5-6 గ్రామాలే ఒక 4-5 సంవత్సరాల క్రితం అయితే ఈ జోన్లో అమ్మడానికి తెలిసింది కాదు. ఇవాళ పరిస్థితి ఏమిటంటే ఆ జోన్లో అమ్మలు ఎంత డబ్బున్న వాళ్ళైనా పొద్దులు కొనుక్కొని తాగకపోతే జీవితం గడపలేని రోజు వచ్చింది. దాని హక్కుల్లో కూడా అమ్మలి లేకపోతే ఈ జోన్లు ఇవన్నీ అనే పరిస్థితి. అందువల్ల మళ్ళీ మనము ఈ ప్రపంచం కూడా ఇప్పుడు ఒకలా ఉండదు, మనుషుల్లాగే ఇలా చక్రంలా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే మనం మారి ఈ వ్యవసాయ పద్ధతులు కూడా మార్చుకోవాలని చెప్పి మరి తెలియజేస్తూ